మనం చేసేదే వర్క్ ఫేస్ పైన. ఒకటే గుర్తుంచుకోండి, వైట్ పేపర్ ఉంటే మనం నీట్గా రాయగలం. ఆల్రెడీ నలిపేసి చింపేసి దానిపైన ఎంత అందంగా రాస్తే మీకు ఎలివేట్ అవుతుందా? సేమ్ అదే మేకప్ కూడా. నిజంగానే చెప్తున్నాం, మన వర్క్ స్కిన్ మంచిగా ఉంటే మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు గ్లాసీ మేకప్ కావాలి, గ్లాస్ స్కిన్ కావాలి అని పింపుల్స్ ఉన్న అమ్మాయి వచ్చింది నేను అడిగితే నేను ఏం చేస్తాను? నేనేంటో చెప్పండి ఒకసారి. గ్లాస్ మేకప్ కావాలి, గ్లాసీ మేకప్ కావాలి, స్కిన్ కూడా అంతే క్లియర్ ఉండాలి. అప్పుడే ఆ మేకప్ కూడా ఎలివేట్ అవుతుంది, అసలు సూట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పింపుల్స్ యాక్నే ఆబ్వియస్లీ అది ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ మనం ఏం పెట్టాలి? మ్యాట్ చేయాలి. గ్లాసీ మేకప్ మన ఆయిలీ స్కిన్ అడిగితే మేడం పనికి మారిన క్వశ్చన్స్. మీరు కాదు, నార్మల్ గా స్టూడెంట్స్ ఎవరైనా అంతే, బయటైనా అంతే, మీరు కాదు. లైక్ ఎట్లా అంటే అన్ని వీడియోస్ చూసి చూసి మీకు కూడా కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయిలీ స్కిన్ కి గ్లాస్ ఎందుకు? అక్కడ ఉన్న టెక్స్చర్ ఇంకా ఎలివేట్ అవుతుంది. అంత మ్యాట్ పెడితేనే వాళ్ళకి బాగుంటది, మ్యాట్ ఫినిషింగ్ ఉండాలి వాళ్ళకి మేకప్. అందుకే ఫేస్ పైన కూడా టెక్స్చర్ స్కిన్ పైన పింపుల్స్ ఉన్నా సరే, ఓపెన్ పోర్స్ ఏమైనా ఉన్నా సరే అక్కడ హైలైటింగ్ వాడద్దు అని చెప్తాం, షిమ్మర్ హైలైటింగ్. ఎందుకంటే నేను ఇక్కడ వేస్తే ఇక్కడ స్కిన్ హైలైట్ అవుతుంది, అక్కడ పింపుల్స్ ఉంటే పింపుల్స్ హైలైట్ అవుతాయి, ఓపెన్ పోర్స్ ఉంటే ఓపెన్ పోర్స్ హైలైట్ అవుతాయి. అందుకోసం టెక్స్చర్ స్కిన్ కి హైలైటింగ్ వేయదు. కలర్స్ కూడా బ్రషెస్ కానీ అట్లాంటివి యూజ్ చేయకూడదు.